అందరికీ శరణార్థులు. హాలుమత సనాతన ధర్మంలో ఈరోజు శ్రీ భక్త కనకదాసుల వారి జీవన సందేశం 2వ భాగంలో వెళ్దాం. గతంలో చెప్పినట్టుగా కనకదాసుల వారు వైష్ణవ గురువుల్ని అంటే శ్రీ రామానుజాచార్యుల్ని మరియు మాధ్వ గురువుల్ని కూడా తన యొక్క కీర్తనల్లోనూ కావ్యాల్లోనూ స్తుతించడం జరిగింది. అంటే ఇక్కడ వైష్ణవము అంటే విష్ణువుని ఆరాధించేవాళ్ళు, మాధ్వమత గురువులు అంటే మాధవుడిని ఆరాధించేవాళ్ళు అని. మాధవుడు అంటే ఎవరు అంటే శ్రీకృష్ణుడు. కృష్ణునికి మనకు తెలుసు, ఉడిపి క్షేత్రానికి వెళ్ళి కనకదాసుల వారు అక్కడే కూర్చొని, ఉడిపిలో శ్రీకృష్ణ దేవాలయానికి ముందు భాగంలో మన కనకదాసుల వారి గౌరవార్థం ఒక మంటపం కూడా నిర్మించారు. ఆయన కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నాడు. శ్రీకృష్ణుని ఆయన బాగా తన కీర్తనలో పొగడుతూ స్తుతిస్తూ కీర్తనలు రాశాడనమాట. అందుకనే మాధ్వ గురువుల్ని వైష్ణవ గురువుల్ని కూడా స్తుతించాడు. ఇక్కడ కనకదాసుల వారి గురించి గొప్పతనం ఏంటంటే ఆయన అన్ని మతాలని సమానంగా చూడడం. మతాలంటే వైష్ణవుల్ని ఒక పక్క, మాధ్వుల్ని ఇంకొక పక్క, శైవానికి కూడా ప్రాధాన్యత. ఆయన కట్టిన దేవాలయాలు ఆదికేశవుడి దేవాలయం. ఆయన స్తుతించినటువంటి ఈ కీర్తనలు వైష్ణవం ఉన్నాయి, శ్రీకృష్ణుని ఉన్నాయి, శివునివి ఉన్నాయి. అంటే అన్నిటిని కూడా సమాన భావంతో చూశాడనమాట మన కనకదాసుల వారు. ఎందుకంటే శివుడు అనే దేవుడు మన హాలుమత సనాతన ధర్మానికి ఆది దైవం శివుడే. కనుక ప్రతి ఒక్కరు హాలుమతస్థులు శివుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అయితే తర్వాత వైష్ణవంలోకి కొంతమంది వెళ్ళడము, తిరునామాన్ని ధరించడము జరిగింది. అంటే కాలాంతరంలో మనము శైవ పంథా నుంచి కొంతమంది తిరునామాన్ని ధరించి వైష్ణవుల అంటే మన శ్రీ రామానుజాచార్యుల కాలంలో కొంతమంది హాలుమతస్థులు వైష్ణవాన్ని స్వీకరించడం జరిగిందన్నమాట. దానికి వివిధ రకాల కారణాలు ఉండొచ్చు. ఆ రకంగా ఆయన ఒక మతానికే పరిమితం కాకుండా శైవ, వైష్ణవ అలాగే మాధ్వ మతాలలోని మంచి అంశాలతో ప్రభావితులై భాగవతులయ్యారని చెప్పాలి. రామానుజ మతస్థులైన తాత్యాచార్యుల అలాగే మాధ్వులైనటువంటి వ్యాసరాయల వారి ప్రభావంతో హరిదాసులయ్యారు అనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ కారణం వల్లనే శ్రీ కనకదాసులు భేదభావం చూపకుండా మొత్తం మానవ జాతి మేలు కోరుకున్నారు. అందుకే ఆయన్ని విశ్వ మానవునిగా, సంఘ సంస్కర్తగా, హరిదాస శ్రేష్ఠునిగా ప్రఖ్యాతులయ్యారు అని మనం చెప్పవచ్చు. మరి అసలు కనకదాసుల వారి కులం ఏంటి అన్నప్పుడు కొంతమంది కర్ణాటకలో ఈయన బోయ కులానికి చెందినవాడని, కబ్బలిగ వర్గానికి చెందిన వారిని, ఇంకా కొంతమంది వ్యవసాయం అంటే మీ ఒక్కలిగ కులానికి చెందిన వారని కొంచెం కొన్ని వాద వివాదాలు ఉన్నాయి. అయితే కనకదాసుల యొక్క కులం ఏందయ్యా అన్నప్పుడు ఎవరో చెప్పేది కాకుండా కనకదాసుల వారే తన యొక్క కావ్య సాహిత్యంలోను, తన యొక్క కీర్తనల్లోనూ మేము కురుబ కులానికి చెందిన వారం అనేది చెప్పడం జరిగింది. కనకదాసుల తండ్రి బీరప్ప అని ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. అంటే వ్యాసరాయల వారు ఏమంటారంటే కురుబనిగేకే కోణమంత్ర అంటే కురుబనికేలో ఈ దున్నపోతు మంత్రం అనే మాటలు కూడా ఒప్పుకుంటారు. మరి కనకదాసుల కులం విషయంలో భిన్నాభిప్రాయం కలగడం అనేది సరైనది కాదు. ఆయన హాలు మతంలో పుట్టినటువంటి కురుబ కులానికి చెందిన వ్యక్తి. అంతేకాదు ఆయన తన కీర్తనలు కూడా రాశాడు. దాంట్లో ఏంటంటే ఒక కీర్తన ఉంది, నావు కురుబరు నమ్మదేవరు బీరయ్య ಕಾವನಮ್ಮಜ್ಜ ನರಕುರಿಯ ಹಿಂಡುಗಳ ಕಲಿಯುಗಕ್ಕೆ ಗೌಡನಿವ ಸಂಗಾತಿ ಮಂತ್ರಿಸುತ కలియుగంగళ్ళనెల్ల పొరెవాతనీత జలజాక్షకాగి నెಲೆ ఆదికేశవన మనవొలిసి భజిసద మనుజ ಹುಚ್ಚುಗುರುವ.
ఎంత అద్భుతంగా చెప్పినాడు చూడండి. అంటే ఇక్కడే చెప్తున్నాడు అనమాట. నావు కురుబరు నమ్మదేవరు బీరయ్యా అని చెప్తాడు. అంటే మేము కురుబవాళ్ళం, మా దేవుడు బీరయ్య. కురుబలందరికీ, హాలు మతస్థులందరికీ బీరయ్య, బీరప్ప, బీరేశ్వర, బీరలింగ, ఈ వివిధ రకాలైనటువంటి పేర్లతో ఉన్నటువంటి ఒకే దేవుడు బీరప్ప. కనుక బీరప్ప కులదేవుడు అందరికీ కూడా బీరప్పే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మేము కురుబలము, మా దేవుడు బీరయ్య, మా తాత మనుషులనే గొర్రెల మందని కాస్తాడు అని. అంటే బీరప్ప యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు అనమాట. మా తాత ఎలాంటి వాడయ్యా, ఎవరిని కాస్తాడు అంటే మనుషులు అనే గొర్రెల మందని కాస్తాడు. ఇతడు కలియుగానికే గౌడడు, అంటే పెద్ద మనిషి, స్నేహితుడు, మంత్రి కొడుకు అని. అంటే కలియుగాలన్నింటినీ కాపాడేవాడు ఇతడు. కలియుగానికి వీరప్ప ఒక దేవుడు అని. జనయనుడై కాగినెల ఆదికేశవుని మనసు మెప్పించి భజించినవాడు పిచ్చి కురుబవాడు. ఆదికేశవునికి ఒక దేవాలయం కట్టి ఆయన భజించినటువంటి వాడు ఎవరయ్యా అంటే అంటే మన కనకదాసుల వారే. ఆయన చెప్పుకుంటున్నాడు పిచ్చి కురుబవాడు అని. హుచ్చు కురుబ అంటే నేను ఒక కురుబ కులానికి చెందిన. హుచ్చు కురుబ అంటే దేవుణ్ణి కొలసడము, దేవుణ్ణి భజించడము అనేది ఒక పిచ్చి. పిచ్చి అంటే ఒక భక్తి రస భరితమైన దాన్ని దేవుని పైన పిచ్చి అంటాము తప్ప, కొంతమందికి అంటాం కదా, నాకు సినిమాలంటే పిచ్చి అంటాం, నాకు స్వీట్స్ తినాలంటే ఒక రకంగా పిచ్చి అంటాం. అంటే ఒక పిచ్చి అంటే ఒక గాఢమైనటువంటి అనురక్తి కలగడమే పిచ్చి. నాకు కొన్ని విషయాలంటే పిచ్చి అంటాం కదా, ఆ రకంగా. కనుక ఇక్కడ కనకదాసుల వారు కూడా నాకు కాగినేలే ఆదికేశవుణ్ణి భజించేటువంటి పిచ్చి కురుబ నేను అని చెప్పుకుంటాడు. అంటే ఇక్కడ గొర్రెల కాపరి యొక్క జీవనాన్ని చిత్రించడం జరిగింది. పైగా మేము కురుబ కులము, మా కులం దైవము బీరప్పని స్పష్టంగా చెప్పారు. చివరన ఉన్న భజించని మనిషి పిచ్చి కురవవాడు అనే మాట నాటి పరిస్థితికి అనుకూలంగా ఉంది. ఇదే కాదైనా ఇంకొక దగ్గర దాస దాసరెమనయ్య దాసియర మగనాను సాసిర నామదొడయ రంగయ్యనమనయ్య హలవు దాసరమనయ్య హులయ దాసను నాను కులవిల్లద దాస కుర్వదాస. అంటే దాసరమనయ్య దాసియర మగన సహస్రనామాల ప్రభువైన రంగని ఇంటి దాసానుదాసుల ఇంటి దాసుల కొడుకుని నేను, పలువురు దాసుల ఇంటి మాలదాసుడిని నేను, కులం లేని దాసుడిని కురుబదాసుడి. అంటే అక్కడ చెప్తాడు, ఏమంటాడంటే సాసిర నామదొడయ రంగన్నయ్యమనేన. చూడండి, వేల వేల పేర్లున్నటువంటి రంగయ్య బిడ్డని నేను అని చెప్తున్నాడు ఒక పక్కన. అంటే నా కులము తక్కువ కులం అనేటువంటి భావన ఆ రోజు ఉన్నప్పటికీ నేను రంగయ్యని కులను, అంటే దేవుని బిడ్డనయ్యా నేను, నాకు కులం ఏంటి అనేటువంటి భావన ఇక్కడ చెప్పుకుంటాడు ఆయన. ఆయన కుల వివక్ష అనుభవిస్తాడు వేసరాయ మఠంలో, మరి బయట ఉడిపిలో, ఇట్లా చాలా సందర్భాల్లో ఆయన కుల వివక్ష అనుభవించాడు. కాబట్టే తన యొక్క కీర్తనల్లో ఇలా చెప్పుకుంటాడు అనమాట. అంటే నేను తక్కువ కులంలో ఉన్నటువంటి వ్యక్తిని, అయినా నేను ఎవరిని, ఏ రంగయ్య, ఏ దేవుడు, అంటే రంగయ్య అంటే హరి, ఏ రంగయ్య నువ్వు చెప్పు, నేనెవరి, నీ కుమారుని అని చెప్పాయా అంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడి దృష్టిలో, రంగని దృష్టిలో అందరూ సమానమే. దేవుని బిడ్డలకి కులమేందయ్యా, గోత్రమేంది అని ఆయన ప్రశ్నిస్తాడనమాట. ఇదే కీర్తనల్లో చెప్తాడు, శంకు దాస దాసరమనయ దాసియ మగనాను సాసిర నామదొడయ రంగయనమనయ శంకుదాసరమనయ మంకుదాసను నాను మంకుదాసను నాను మరుళదాస సంకీర్తనయ ಮಾಡಿ ನೆನೆವ ಭಕ್ತರಮನೆಯ ಬಿಂಕದಿ ಬಾಗಿಲ ಕಾಯುವ ಬಡದಾಸನಯ್ಯ ಕಾಳಿದಾಸರ ಮನೆಯ ಕೀಳುದಾಸನು ನಾನಯ್ಯ ಆಳುದಾಸನು ನಾನು ಮೂಳದಾಸ ಫಾಲಾಕ್ಷ ಸಖ ನಿನ್ನ ಭಜಿಪ ಭಕ್ತರ ಮನೆಯ ಅಳಿನ ದಾಸ ನಡಿದಾಸ ನಾನಯ್ಯ.
ಹಲವು ದಾಸರಮನೆಯ ಹೊಲೆದಾಸ ನಾನಯ್ಯ ಕುಲವಿಲ್ಲದ ದಾಸ ಕುರುಬದಾಸ ಫಲದಿ ನಿನ್ನ ಭಜಿಸುವರ ಮನೆಯ ಮಾದಿಗ ದಾಸ ಸಲೆ ಮುಕ್ತಿ ಪಾಲಿಸ ನನ್ನೊಡೆಯ ఆది కేశవన. ఇక్కడ అందరినీ అన్ని కులాలని కూడా ఆయన నీ భక్తులే అని చెప్తాడు. అందరూ ఒకటే అని, అంటే ఒక హనుమతమే కాకుండా ఈయన చెప్పే దాంట్లో మాలదాస, మాదిగ దాస, కాళిదాస. కాళిదాస అంటే హనుమతస్థుల్లో మొట్టమొదటి కవి, సంస్కృత కవి కాళిదాస. కాళిదాస హనుమతంలో పుట్టినటువంటి గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్కృత కవి. మొట్టమొదట సంస్కృతంలో నాటకాన్ని రాసినాడని అభిజ్ఞాన శాకుంతలం కాళిదాస అనేటువంటి కాళిక ఏదో ఒకటి కొన్ని రాశాడనమాట ఆయన. అంటే కాళిదాస యొక్క వంశానికి కులానికి చెందిన వాడినని చెబుతూ మాదిగ దాసని నేనే, మాలదాసని నేనే అని శంకుదాస, మంకుదాస, మరుళదాస, మూలదాస, ఆడిదాస అని చెప్పి కులాలన్నిటిని నేనే అని చెప్పుకుంటాడు. అంటే అన్ని కులాలు నావే. ఇక్కడ శూద్ర కులాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఆయన స్పృశించడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఓ రంగయ్య నీ కొడుకునయ్యా నేను అంటే అన్ని కులాలు కూడా నీ బిడ్డలే అని చెప్పి ఆయన ఒక ఆధ్యాత్మిక పంథాలో సమానత్వం కోసం చెప్పినటువంటి కీర్తన అనమాట ఇది. కులవిల్లద దాస కురుబదాస అంటాడు లాస్ట్ లో. అంటే కులవిల్లద దాస కురుబదాస అంటే కులం లేని దాసుని కురుబదాస అంటాడు. అంటే కులం లేదా అంటే ఉంది, కానీ దాన్ని హీనంగా శూద్ర కులంగా అతి తక్కువ కులంగా రోజులు చూస్తున్నాం కాబట్టి నాకు కులం లేదయా, మాది అతి చిన్న కులము లేదంటే అతి వెనకబడిన కులం అని చెబుతూ కులవిల్లద దాస కులబదాస అంటాడు. దీంట్లో రెండు అర్థాలు ఏంటంటే కులమే లేదు, కులాలు అవసరం లేదయా, అందరూ నీ బిడ్డలని చెప్పడం ఒకటి. కులవిల్లద దాస అంటే కులాలు లేవు. మరి శూద్రులకి కులాలని హీనంగా చూసే సందర్భంలో వీళ్ళెవరికి కులాలు, అన్ని కులాలు సమానము అని చెప్పుకునేదానికి మా కులం లేదు అని చెప్తాడనమాట. సో ఈ రకంగా ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన ఇది. కులవిల్లద దాస కురుబదాస అంటే వినయం. ఇక్కడ మనకి వినయశీలత కనకరలో మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఆయన అనేక రచనల్లో కూడా మనం దీన్నే చూడొచ్చు, వినయంగా చెప్పడం. ఎక్కడ వేరే వాళ్ళ కులాలని ఎత్తి చూపుతూ వాళ్ళని తిడుతూ లేకుంటే వాళ్ళని నిరసిస్తూ చెప్పినటువంటి కీర్తనలు కాకుండా తను ఒక వినయంగా మేము సమానము దేవుని దృష్టిలో అని చెప్పడమే ఆయన యొక్క గొప్పతనం అన్నమాట. అందుకనే కులవిల్లద దాస కురుబదాస అని చెప్పుకుంటాడు అనమాట. ఇక్కడ కులాలని మాదిగదాస, మాలదాస, మంకుదాస, శంకుదాస అని చెప్పడం అంటే కాళిదాస వీళ్ళందరూ మా వాళ్ళే, అంటే వెనుకబడిన వాళ్ళు, శూద్రులంతా నా వాళ్ళే, వాళ్ళు నీ వాళ్ళు, నీవు సృష్టించిన మనుషులు మేము, కానీ కులాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సృష్టించారయా, కానీ కులం లేదు, అందరూ ఒకటే అని చెప్పడం ఆయన ఉద్దేశం. దాంతోపాటు ఈయన కాలమేంది, కనకదాసులు మరి అంటే ఒక మహాత్ముడిని ఒక కులం ద్వారా గుర్తించే పద్ధతి పోవాలి అనేది ఆయన ఉద్దేశం. మహాత్ములకి కులం ఏంది? మహాత్ముల యొక్క గొప్పతనం లోపించినట్టు అవుతుంది. మనం ఎక్కడైతే అతనికి ఒక కులానికి మనం అంబేద్కర్ని ఒక దళితుడని, అలాగే కనకదాసుని కురపకులమని, అలాగే బసవేశ్వరునుగా లింగాయతులమని, అంటే ఈ రకంగా ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క మహానుభావుని ఒకే కులానికి పరిమితం చేయడం అనేది ఒక సంకుచితమైనటువంటి భావన. ఎందుకంటే వాళ్ళంతా ప్రపంచ మానవులు, వాళ్ళు విశ్వ నరులు. అలాంటి వ్యక్తుల్ని ఒక కులానికి మనం పరిమితం చేయకూడదు అనేది మన కనకదాసుల వారి యొక్క ఉపేక్ష అనమాట. అందరూ వారిని గౌరవించేలా మనం చేయాలి. అందుకనే కనకదాసులు కానీ, కాళిదాసు కానీ, బసవేశ్వరుడు కానీ, గౌతమ బుద్ధుడు కానీ, నారాయణ గురువు కానీ, పూలే కానీ, వీళ్ళందరూ కూడా మానవ యొక్క సమానతని, వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ యొక్క బాధల్ని తీర్చేదానికి ఉదయించారు. వీళ్ళందరూ సమాజ ఉద్ధారకులే తప్ప ఒక కులానికి పరిమితమైన వాళ్ళు కాదు. కాబట్టి
కనకదాసుల వంటి మహాత్ములకు విశ్వమాన్య స్థానం లభించేట్టుగా మనం కృషి చేయాలి. అది కనకదాసులు ఏ కాలంలో జీవించినారనే దానికి కొన్ని విషయాలను ఇక్కడ చెప్పడం జరిగింది పుస్తకంలో. మరి ఏ నిర్ణయం సరైనది అన్నప్పుడు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కనకదాసు ఎప్పటివాడు అనేది. ఇక్కడ కనకదాసుల వారు కొన్ని కీర్తనలో రాసినప్పుడు చూస్తే శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీనుడుగా ఉన్నాడు అని చెప్పవచ్చు అని చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఆయన రాసినటువంటి విషయాలు ఉడిపిలో ఆయన ఒక కీర్తన రాసేటప్పుడు భూకంపం జరిగినటువంటి సమయము, దాన్ని బెంగళూరు దగ్గర ఒక ప్రదేశంలో ఈ సమయంలో ఈ సంవత్సరంలో భూకంపము వచ్చింది అని వాళ్ళు రాయడము, ఇవన్నీ కూడా చూస్తే అంటే వాటిని సరిపోల్చినప్పుడు కనకదాసుల వారు జీవించిన కాలాన్ని విజయనగర చక్రవర్తి అయినటువంటి కృష్ణదేవర కాలాన్ని పోల్చడం జరిగింది. అలాగే ఇక మనం సాహిత్యానికి వస్తే కనకదాసుల వారి యొక్క సాహిత్యాన్ని మనం గమనించాలి. అనాదిగా కన్నడ భూమి అనేది భక్తికి పెట్టిన పేరు. గతంలో చెప్పుకున్నట్టుగా 12వ శతాబ్దం నాటి శరణు సాహిత్యం కావచ్చు, 16వ శతాబ్దం నాటి హరిదాసులు దానికి సాక్షి అన్నట్టుగా చూస్తాం. గతంలో చెప్పాను నేను, 12వ శతాబ్దంలో శరణ సాహిత్యం అని వచ్చింది. శరణు అనే పదం అక్కడే వచ్చింది. శరణ సాహిత్యం అంటే సామాన్యుల యొక్క సాహిత్యం. వాళ్ళు కూడా భక్తికి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే భక్తితో పాటు ఈ కులాన్ని నిరసించారు. అప్పటికి వేదాల్ని హిందూ మతాన్ని నిరసించి లింగాయత మతాన్ని స్థాపించారు. అప్పుడు అక్క మహాదేవి, బసవేశ్వరుడు, అల్లమప్పు, ఇలా వీళ్ళందరూ కూడా శరణ సాహిత్యాన్ని సృష్టించారు. వాళ్ళు వచన సాహిత్యం అంటాం దాన్ని. ఆ వచనాలు కొన్ని వేల వచనాలు రాశారు ఆ రోజుల్లో. ప్రజల యొక్క అంటే వాళ్ళు ఆ రోజు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, మత మౌఢ్యం కావచ్చు, కులాన్ని వాళ్ళు నిరసించడం కావచ్చు, అస్పృశ్యత కావచ్చు, అంటరానితనం కావచ్చు, మూఢాచారాలు కావచ్చు, మూఢ భక్తి కావచ్చు, వీటన్నిటినీ వాళ్ళు నిరసించి వచన రూపంలో రాశారు. అది చాలా గొప్పగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఈ రెండు వాహినిల్లో దాస సాహిత్యం కూడా ఒకటి. హరిదాసుల కూటమిలోన కనకదాసుల యొక్క పాత్ర ప్రశంసనీయం. అంటే భక్త కనకదాసులు అనే మాటకు ఎదురు లేదన్నట్లు కనకదాసులో హరిభక్తి సారా అనేటువంటి ఒక కృతి చేసినారనమాట. హరి భక్తి సారా అనేది, అంటే హరి అంటే శ్రీకృష్ణ, వైష్ణవ పరంపర హరి అంట. హరి అంటే విష్ణువు అని. ఆయన హరిభక్త సారా కృతిని రచన చేసి భక్తి మార్గానికి దాన్ని అర్పించారు. హరిభక్త సారం పాడేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది గమకాలకు అలవరించేందుకు అనుకూలంగా భామిని షట్పదిలో ఉంది. ఇది ఒక ఛందస్సు అంటే భామిని షట్పది అంటే 1 2 3 4 5 6 అట్లా 6 లైన్లు ఉంటాయి దీంట్లో. ప్రతి పద్యము చివరైన రచ్చిసునమ్మనవరత అని ఉంటుంది. ఇది కావ్య వైశిష్టం. ఇక్కడ మనం గమనించాలి, కనకదాసులు తన యొక్క అంకితనాము ఒక్కొక్కసారి ఒకటి. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కీర్తనలు రాస్తూ అక్కడ ఆయన ఒక అంకితనామాన్ని చెప్తాడు అనమాట. ఇంకొకసారి వేరే అంకితనామం వస్తుంది. అట్లా రకరకాలుగా ఈయన రాసినటువంటి ఈ హరిభక్త సారం అనే గ్రంథము చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆయన ఈ హరిభక్త అంటే హరి యొక్క గొప్పతనాన్ని రాసిన, దీంట్లో హరి యొక్క గొప్పతనాన్ని రాసేదానికి ఈయన శరణాగతి, నీవే దిక్కు, అన్నీ నీవే అని చెప్పి ఆ శరణాగతి చెప్పడమే హరిభక్తి సార. హరిభక్త సారంలో ఏమేమి చెప్తాడంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఈయన మూడు వాక్యాలు మనకి తెలుస్తాయి. హరిభక్తి సారంలో భక్తి ఉంది, జ్ఞానము ఉంది, అలాగే వైరాగ్యం కూడా ఉందన్నమాట. అంటే ఈయన అతన్ని ఒక కీర్తనలో ఒక పద్యంలో ఏమంటాడంటే, దీననాను సమస్తలోకకే దాని నీను విచారిసలు మతిహీన నాను మహామహిమ కైవల్యపతి నీను ఏన బల్లెను నాను నెరెసు జ్ఞానమూర్తి నీను.
నిన్న సమానరుంటే దేవరచ్చిసునమ్మ ననవరత. అంటే ఇక్కడ నేను దీనుడును, సమస్త లోకాలకు దానివి నువ్వు, ఆలోచించగా మతిహీనుడు నేను, మహామహిమోపేతుడైనటువంటి కైవల్యపతివి నీవు, నాకు ఏమి తెలుసు, నీవు సుజ్ఞానమూర్తివి దేవా, నీకు నమస్సుమాంజనులు. నీకు సమానులు ఎవరైనా ఉన్నారా? మమ్ములను ఎప్పుడూ రక్షించు. అంటే ఇక్కడ నాకు ఏమీ తెలీదు. చూడండి, ఇక్కడ కనకదాసుల వారి యొక్క గొప్పదనం ఏమిటో తెలుస్తుంది. ఆయనకి ఎన్ని వేదాలు శాస్త్రాలు అవన్నీ చదివినప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడు, నాకేమీ తెలియదు, నేను ఒక అమాయకుడిని, అజ్ఞానాన్ని, అంటే అజ్ఞానిని ఏం చెప్తున్నాడు, అన్నీ తెలిసినప్పటికీ కూడా. అంటే భగవంతుని దృష్టిలో మన యొక్క జ్ఞానాన్ని, మన లేకుంటే నేను గొప్పవాడిని చెప్పుకోకూడదు. అదే శరణాగతి. నాకేమీ తెలీదు, నేను దీనుడిని, నీ ముందు నేను ఒక దీనుడిని, మతిహీనుడను, నీవు కైవల్యపతివి, నీవు ఇచ్చేవాడివి, సుజ్ఞానమూర్తివి నీవు, నీకెవరైనా సమానంగా ఉన్నారేమయ్యా, మమ్ములను రక్షించు అని చెప్పడం. అలాగే ఆయన ఇంకొక పద్యంలో చెప్తాడు, గతి లేని వారికి ఎవరు గతి, గతి విహీనరిగారు నీవే, గతి కణాపతి కరిసి కొడు సద్గతియ నీ నిలదేవా, నినగపరాది నానల్ల శృతి వచన వాడువుదు, శరణాగతర సేవకనిందు నిన్నను మతి విడుదు నంబిదెను రచ్చిసునమ్మ ననవరత. గతిలేని వారికి ఎవరు గతి, నీవే సుమా, సద్గతి నువ్వు దేవా, నీ పట్ల నేను అపరాధిని కాను, నీవు శరణాగతుల సేవకుడవని వేదాలు చెబుతున్నాయి, ఆ అభిప్రాయాన్ని బట్టి నిన్ను నమ్ముకున్నాను, ఎల్లప్పుడూ మమ్మల్ని రక్షించు అని చెప్పి శ్రీహరిని వేడుకుంటున్నాడు అనమాట. కేಳುವುದು హరికತೆಯ ಕೇಳಲು ಹೇಳುವುದು ಹರಿಭಕ್ತಿ ಮನದಲ್ಲಿ, ತಾಳುವುದು ಹಿರಿದಾಗಿ ನಿನ್ನಯ ಚರಣ ಸೇವೆಯಲಿ, ಊಳಿಗವ ಮಾಡುವುದು ವಿಷಯ ವಹುಳುವುದು నిజ ముక్తి కాంతేయ, నాళుವುದು కృపమిడి రచ్చిసు నమ్మ ననవరత. అంటే హరికథను వినడం, అడిగితే ఉంటే చెప్పడం, గొప్పగా మనసుల్లో హరిభక్తిని నిలపడం, నీ పాద దాస్యం చేయడం, విషయాసక్తిని నాశనం చేయడం, తన ముక్తి కాంతని పాలించడం, దయతో ఇచ్చి మమ్ములను ఎల్లప్పుడూ రక్షించు అని చెప్తాడు. ఇది శరణాగతి అనమాట. భక్తపోతను కూడా చెప్తాడు కదా, నాకేం అక్కర్లేదు నీవే చాలు అని శరణాగతి చెప్తాడు కదా. అట్లా ఇక్కడ కూడా హరికథని వినడం కానీ, చెప్పడం కానీ, గొప్పగా మనసులో నిలపడం కానీ, ఈ పాద దాస్యం చేయడం, విషయాసక్తిని నాశనం చేయడం, అంటే ప్రాపంచిక సుఖాల పట్ల అనురక్తి కలిగించకుండా, ఇవన్నీ అశాశ్వతము, అంటే నశ్వరం, అశాశ్వతం, ఇవేవి శాశ్వతంగా ఉండవు, ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి. నీ భక్తి నీవు మాత్రమే శాశ్వతమయా, అందుకే నిన్ను కొలుస్తున్నానని చెప్పడమే హరిభక్త సారం యొక్క ఉద్దేశం. ఇక్కడ హరికథ అంటే ఏదో ప్రత్యేకమైన కథ అని కాదు, అన్ని కథలు సూచించబడ్డాయి. హరిభక్తి సారములో అంతటా కూడా భగవంతుని లీల, భక్తోద్ధరణ, భగవంతుని యొక్క సత్సంబంధాన్ని తెలిపే కథలు సూచితాలన్నమాట. ఇక్కడ రామాయణంలోన, అలాగే మహాభారత, భాగవత పురాణాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కథలను ఇక్కడ పద్య రూపకంగా రాస్తాడు మన కనకదాసుల వారు. హరిభక్తి సారంలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు మొదలైనటువంటివి మనకు లభిస్తాయి. ఇవన్నీ కూడా భక్తి, నీతి, వైరాగ్యాల తురీయ స్థాయిని బట్టిన కనకదాసుల అనుభవాలన్నమాట. భక్తి రసభరితమైన ఈ కావ్యం ఆసు కవితలా రచించబడిందని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు అని చెప్పడం జరుగుతోంది. ఇది ఒక అద్భుతమైన కావ్యం హరిభక్త సారం. ఆయన చెప్పినటువంటి ఇంకొకటి రామధాన్య చరిత్ర పుస్తకం. ఇది ఒక కావ్యం అన్నమాట. రామధాన్య కావ్యం ఏమిటిది, దేని గురించి రాసినారన్నప్పుడు, ఇది ఆ రోజు ఉన్నటువంటి కులమత భేదాలని, అంటే పేదలు ధనవంతుల యొక్క కంపారిజన్ చేస్తూ రాశాడనమాట వీళ్ళు. రామధాన్యద కృతి అని ಜನಧಾಮ ವೆಲ್ಲಾಧರಿಸುವಂದತಿ భూమి గచ్చరియాగే పేಳುవే నీ మహికతయే. అంటే లోకానికి ఆశ్చర్యం కలిగేలా,
ఆదరించేలా రామధాన్య కావ్య మహత్కథను చెబుతాను అని చెప్తారు కనకదాసుల వారు. అంటే లోకానికి ఒక రకంగా ఆశ్చర్యం కలిగించేటువంటి కథ ఇది రామధాన్య చరిత అని. ఏంటి ఇది కథ అన్నప్పుడు ఆయన అంటే ఇక్కడ పంచతంత్ర కథలు మనం వింటాం. పంచతంత్ర కథల్లో ఎవరున్నారు పాత్రధారులు అంటే జంతువులు, మృగాలు ఉంటాయి. అలా పాత్రలు ఎలాగైతే పంచతంత్రంలో జంతువుల్ని, మృగాల్ని వాళ్ళు రూపకాలుగా వాడుకున్నట్లే రామధాన్య చరిత్రలో కూడా ధాన్యాలను వాడుకున్నాడు కనకదాసు. అంటే ఒకటి రెండు ధాన్యాలు, ఒకటి వరి, రెండు రాగి. వరి అనేది ఆ కాలంలో ధనవంతులు వాడేది వంటిది, రాగి అనేది పేదలు వాడేది అనమాట. ఈ రకంగా ఆయన ఈ రెండు ధాన్యాలను తీసుకొని కంపారిజన్ చేస్తూ రాస్తాడు. నేటి విప్లవ సాహిత్యం తల్లి వేరు రామధాన్య చరిత్ర అని చెప్తారు ఇక్కడ. అంటే ఆ కాలం అంటే ఈ విప్లవ సాహిత్యానికి పేదల కష్టాలు ఎలాగైతే ఒక విషయంగా ఉంటాయో, పేదల కష్టాలని వాళ్ళు ఆలంబనగా చేసుకొని విప్లవ సాహిత్యం ఎలాగే పుడుతుందో, అలాగే ఆ రోజుల్లో అంటే మధ్య 15-16వ శతాబ్దంలో రామధాన్య చరిత్ర అనే కావ్యం విప్లవాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. అంటే పేదల పక్షాన ఉంది ఇది. ధనవంతుల పైన పేదల తిరుగుబాటు చేసినటువంటి ఈ పుస్తకమే రామధాన్య చరిత్ర అని చెప్పొచ్చు. అంటే కనకదాసుల వారు స్వయంగా అనుభవించినటువంటి కష్టాలని, ఆనాటి కుల వ్యవస్థాత్మకమైనటువంటి సమాజాన్ని ఈ కావ్యం ప్రతిబింబిస్తుంది. వడ్లు, రాగులు ఈ కావ్యంలోని రెండు పాత్రలు. వరి అనేది ఉన్నత వర్గానికి ప్రతినిధి కాగా, రాగి అనేది నిమ్న వర్గానికి ప్రతీక. ఆ రోజుల్లో పేదలంతా ఎక్కువ రాగులు, రాగి జావ, రాగి ముద్దలు తినేవాళ్ళు. కానీ ధనవంతులు మాత్రమే బియ్యాన్ని కొనుక్కొని తినేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది. ఇప్పుడంతా కూడా ధనవంతులు ఎక్కువగా రాగిని వాడుతున్నారు. కారణం వాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్ట్యా ఈ షుగర్, మధుమేహం ఎక్కువ కావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా రాగిని వాడడం ప్రారంభించారు. అయితే ఆ కాలంలో అలా కాదనమాట. వరి బియ్యం తినడం అంటే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. గొప్ప పెద్ద పెద్ద ధనవంతులు మాత్రమే వరి అన్నాన్ని తినేవాళ్ళు అనమాట. రాగులు తినేవాళ్ళు పేదవాళ్ళుగా ఉండేవాళ్ళు. సో ఈ రకంగా ఈ వడ్లు, రాగులు ఈ ఈ కావ్యంలో రెండు పాత్రలు. మరి వరి అనేది ఉన్నత వర్గానికి ప్రతినిధి అయితే, రాగి అనేది చిన్న కులాలకి, నిమ్మ వర్గానికి ప్రతీక. ఇది ఒక కథ ఏంటంటే దీంట్లోన ఈ రాజ్యాన్ని కోల్పోయిన ధర్మరాజు అంటే జూదంలో రాజ్యాన్ని కోల్పోతాడు. తన భార్యను కోల్పోయి ఆయన సోదరులతో పాటు ఒక వనవాసంలో ఉంటాడనమాట. ధర్మరాజు వాళ్ళ సోదరులంతా కూడా వనవాసంలో ఉన్నప్పుడు వారి యోగక్షేమాలను విచారించేదానికి అక్కడికి శాండిల్యముని వస్తాడు. వచ్చి ధర్మరాజుని దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు ధర్మరాజుకి మనస్సు శాంతించేదానికి ఒక కథను చెప్తాడు. ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక కథ చెప్తే మనశ్శాంతిగా ఉంటుంది అనేది ఆ ఉద్దేశం అనమాట. అప్పుడు ఆ రకంగా ఆయన మనశ్శాంతి కోసం చెప్పే కథనే రామధాన్య చరిత్ర. ఈ పుస్తకంలో ఎక్కువగా వర్ణనలు ఉండవు. అంటే అష్టాదశ వర్ణనలు, అనవసరమైన వర్ణనలు లేకుండా ఈ కథ ప్రారంభమవుతుంది. ఏమిది? దశరథుని ఆజ్ఞ మేరకు, అంటే దశరథుడు రామాయణంలోని కథను చెప్తారు. అంటే రామాయణం ముందు జరుగుతుంది, తర్వాత మహాభారతం జరుగుతుంది. కాబట్టి మహాభారతంలో రామాయణం యొక్క కథని చెప్పడం జరుగుతుంది. అంటే ఆ రోజుల్లో ఈ రామాయణం జరిగి చాలా సంవత్సరాలకి మహాభారతం రాస్తారు. కాబట్టి రామాయణ కథలోని కొన్ని కథల్ని, కొన్ని విషయాల్ని మహాభారతంలో కూడా రాయడం జరిగింది. సో ఈ రకంగా కనకదాసుల వారు అంటే కనకదాసుల వారు మహాజ్ఞాని. ఆయన వేదాలు, వేదాంగాలు, పురాణాలు, రామాయణము, మహాభారతము, అంటే ఆ ఉప పురాణాలు ఇవన్నీ చదివాడు. ఎందుకంటే ఇవన్నీ చదవకపోతే ఆయన వాటిని కథా వస్తువులుగా తీసుకొని ఇలాంటి రామధాన్య చరిత్ర, హరిభక్తి సారము ఇవన్నీ రాయడం సాధ్యం కాదు. కాబట్టి అంత విద్వాంతు ఉన్నటువంటి వ్యక్తి మన కనకదాసుల వారు. ఆయన వేద పురాణాలు కాకుండా సామాన్య అంటే అప్పుడు ఆయన కన్నడ భాషలో ఎక్కువ వాడతాడు. సామాన్యులకి అందుబాటులో ఉండే అప్పటికి సంస్కృతంలో ఉన్నటువంటి ఈ కావ్యాలని వాటినన్నిటిని కూడా కన్నడలో ఆయన అర్థం చేసుకొని, అంటే కన్నడ భాషలో ఈ రామధాన్య చరిత్ర ఇవన్నీ రాయడం గొప్ప విషయం. సంస్కృతము ఆ రోజుల్లో మన పైన డామినేషన్ చేసింది అనమాట. ఈ బ్రాహ్మణులు కొంతమంది అగ్రవర్ణాల వారు
ఆ కాలానికే సంస్కృతాన్ని దక్షిణ భారతదేశాన్ని తీసుకొచ్చారనమాట. కాబట్టి ఈ రామధాన్య చరిత్రని వచ్చే వీడియోలో మనం కూలంకుషంగా తెలుసుకుందాం మిత్రులారా.